ప్రభువునందు ప్రియులైన సహోదరులకు శుభవందనములు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురని వాక్యం చెబుతుంది. కంటి పాపలా కాపాడిన యేసయ్యా, నా కరములెత్తి నిన్నే స్తుతించెదనయ్యా. కంటి పాపలా కాపాడిన యేసయ్యా, నా కరములెత్తి నిన్నే స్తుతించెదనయ్యా. స్తుతించెద కీర్తించెద రారాజుని, స్తుతించెద కీర్తించెద యేసురాజుని. కంటి పాపలా కాపాడిన యేసయ్యా, నా కరములెత్తి నిన్నే స్తుతించెదనయ్యా. సత్య సంపూర్ణుడా, నిత్యము మమ్ములను కాపాడు ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, నిత్యము మమ్ములను కాపాడు ప్రియుడా. సర్వాంగ సుందరా శ్రీమంతుడా, సజీవుడా పరిశుద్ధుడా. సర్వాంగ సుందర శ్రీమంతుడా, సజీవుడా పరిశుద్ధుడా. స్తుతించెద కీర్తించెద రారాజుని, స్తుతించెద కీర్తించెద యేసురాజుని. స్తుతించెద కీర్తించెద రారాజుని, స్తుతించెద కీర్తించెద యేసురాజుని. కంటి పాపలా కాపాడిన యేసయ్యా, నా కరములెత్తి నిన్నే స్తుతించెదనయ్యా. ఆకాశమందున్న గొప్ప దేవుడా, నీ వాక్యము మమ్ములను బ్రతికించుచున్నది. ఆకాశమందున్న గొప్ప దేవుడా, నీ వాక్యము మమ్ములను బ్రతికించుచున్నది. నీతి సూర్యుడా యేసురాజా, నీ నామముకే వందనం. నీతి సూర్యుడా యేసురాజా, నీ నామముకే స్తోత్రములు. స్తుతించెద కీర్తించెద రారాజుని, స్తుతించెద కీర్తించెద యేసురాజుని. స్తుతించెద కీర్తించెద రారాజుని, స్తుతించెద కీర్తించెద యేసురాజుని. కంటి పాపలా కాపాడిన యేసయ్యా, నా కరములెత్తి నిన్నే స్తుతించెదనయ్యా. కంటి పాపలా కాపాడిన యేసయ్యా, నా కరములెత్తి నిన్నే స్తుతించెదనయ్యా. కానీ ఈరోజు బైబిల్ సువార్త ఎలా వినబడుతుందంటే,
యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీ రోగం పోతుంది. యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీ అంతస్తు పెరుగుతుంది. అంతేనా? యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలిసిన వారు తెలియని వారు కూడా ఆయన్ని ఆపద మొక్కుల వాడిగా చిత్రీకరించేశారు. 100% ఇవాళ చాలా మంది రక్షణ కోసం విశ్వాసం ఉంచడం లేదు. కేవలం తాము అనుకున్న పనులు అవ్వాలన్న విశ్వాసం మాత్రమే ఉంచుతున్నారు. అవసరం తీరకపోతే దేవుడెవరు అనేవారు అనేక మంది ఉన్నారు. అందుకే శాంపుల్ గా ఈ తరం విశ్వాసులను తలపించే విధంగా ఒక చిన్న నమూనాగా ఈ అత్తగారిని చూద్దామా? ఈ రోజైనా నన్ను కరుణిస్తావా, లేకపోతే ఎప్పటికీ నేను ఇంతేనా? అయ్యా స్వామి, నిన్ను నమ్ముకున్నోళ్ళని నువ్వు కరుణించి గొప్ప వాళ్ళగా చేస్తావని ఎంతో మంది చెప్పుకుంటే విన్నాను. ఇన్నేళ్ళయింది, ఇంతవరకు నా జీవితానికి ఎదుగులేదు పొదుగులేదు. ఇంకొద్ది రోజులు చూస్తాను, ఆ తర్వాత నీ గురించి ఆలోచించాలి. ఉంటాను స్వామి. ఒసే ప్రసన్న, ప్రమీల, ప్రగతి అంతా ఎక్కడ చచ్చారే? అమ్మో, ముసలిది లేచినట్టుంది. ఇవాళేంటబ్బా ఎంత పొద్దునే లేచింది? పొద్దునే ఏంటి, పొద్దున టైం చూడు 9 అయింది. సరే, ముందు ఆవిడ కాఫీ తయారు చేయండి. అయిపోయింది, రెడీ. ఏమే, ఎక్కడ తగలట్టారే? పొద్దుకి ఎంతసేపు అయింది? నా గొంతులో కాపీ చుక్క తగలట్టండి. నిజంగా తగలెట్టితే దరిద్రం వదిలిపోద్దనుకో. ఏంటా మాటలు? కాఫీ పట్టుకెళ్ళి అత్తయ్య గారికి ఇవ్వు. పొద్దున్నే ముసలిదాని నోట్లోనే పన్న తల్లి. నువ్వు ఇవ్వవే ప్లీజ్ అక్క, ఆవిడంటే నాకు అసలే భయం, నేను ఇవ్వను. సర్లే, నేను ఇస్తాను గానీ కూర చూస్తూ ఉండండి. సరే అక్క. చదువుకున్నారు కదా, ఏదైనా ఉద్యోగం చేసి తగలెడతారని కట్నం తీసుకోకుండా ఈ ముగ్గురిని కోడలుగా తెచ్చుకున్నాను. అయ్యా యేసయ్యా, ఉద్యోగాలు ఎలాగూ లేవు. కనీసం పొద్దుకి ఇంతసేపు అయింది, నా గొంతులో కాపీ చుక్క కూడా అందించలేదు. అత్తయ్య గారు కాఫీ అండి. ఏం చేస్తున్నారే లోపల? కాఫీ తయారు చేస్తున్నామండి. అంతేనా? నన్ను లేపేయడానికి కసరత్తులు ఏమైనా చేస్తున్నారా? అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు? మరి ఇంకేమనాలి అత్తయ్య? పొద్దుకి ఎంతసేపు అయింది, కాఫీ ఇవ్వాలనే జ్ఞానం లేదు. ఏ పెత్తనం చేస్తుందక్క ఈ ముసలిది. చేతితో చిన్న పని ముట్టుకోదు గాని మన మీద మాత్రం పెత్తనం బాగా చెలాయిస్తుంది. అత్తయ్య, ఇవాళ మేము ముగ్గురు ఒకే ఆఫీసులో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అందుకని వంటలు చేస్తున్నాం. అందుకే కాఫీ కొంచెం లేట్ అయింది. 6 నెలలుగా తిరుగుతున్నారు, ఉద్యోగం సద్యోగం లేదు. ఇదైనా వచ్చి చేస్తుందా? మా ప్రయత్నం మేము చేస్తున్నామండి, ఆపై దేవుని చిత్తం. మాట్లాడితే ప్రతిదానికి దేవుని చిత్తం దేవుని చిత్తం అంటావు. కట్నాలు లేకుండా మిమ్మల్ని కోడలుగా తెచ్చుకున్నాను. కట్నాలు ఎటు తెలదు. కనీసం చదువుకున్నారుగా, ఉద్యోగాలైనా వచ్చాయా అంటే అది లేదు. మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తింటున్నారుగా ముద్దలు, అదంతా దేవుడే తెచ్చి పెడుతున్నాడా? తొందరగా వెళ్ళి ఆ ఇంటర్వ్యూలకు తగలడండి. అలాగే అత్తయ్య. ఆ యేసుబాబు దయ వల్ల ఈ ఉద్యోగాలు వస్తే ఇంతకాలం వీళ్ళ మీద పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. వెళ్ళొస్తామత్తయ్య. బస్సులు ఆటోలు ఎక్కకండి, ఓ పక్కగా నడిచి వెళ్ళండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఏమ్మా, మీ ఇంటర్వ్యూలకు ఇంకో గంట టైం ఉందిగా. పర్లేదు, నడవండి. ఈసారి ఉద్యోగాలు వస్తేనే ఇంటికి రండి, లేదంటే మీ సూట్ కేసులు రంగంతో పంపిస్తాను. అట్టించటే మీ పుట్టింటికి వెళ్ళిపోండి. వినబడిందా? రంగమ్మ ఇట్రా. ఏంటమ్మగారు? నీ పనులన్నీ అయిపోయాయంటే? అయిపోయాయమ్మా. బజార్కి వెళ్ళి ఏదైనా కూర తీసుకురావాలంతే. కూర? కూర ఎందుకే? కోడలకు ఉద్యోగాలు వచ్చాక తెచ్చుకుంటారులే, అందాక ఏసారో తగలెట్టుకుంటారు. ఇదిగో నా మట్టుకు ఓ 1/2 కేజీ మటన్ తీసుకురా. ఇదిగో వెళ్ళు. తీసుకొస్తానమ్మా. ఏంటో ఈవిడ పిల్లలకు సంపాదన లేదని రోజు సార్నీళ్ళే తినిపిస్తుంది. ఉన్నదంతా దేవుడు ఇచ్చిందేగా, సంతోషంగా ముద్దు కూడా తిననివ్వదు. అమ్మమ్మ, నాకు సీట్ ఇవ్వా? నీ బాబు ఎక్కడ డబ్బులు చుట్టేయలేదమ్మా. మీ మావాళ్ళకి అత్తయ్యలకి ఉద్యోగాలు వచ్చాక అప్పుడు కావాల్సిన సీట్లు తెచ్చుకుందాం. అందాక పోయి ఆడుకో పో. కొడుకులు ముగ్గురు హైదరాబాద్ లో ఉద్యోగాలను వెళ్ళి నా సొమ్మ అంతా గొల్ల చేస్తున్నారు.
కట్నాలు లేకపోయినా చదువుకున్న కోడలైతే ఉద్యోగం చేసి సంపాదిస్తారనుకుంటే ఇలా 6 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు. ఆ ప్రభు తలగానే ఉంచుతాడు గాని తోకగా ఉంచడు, అప్పిచ్చేవారిగా ఉంచుతాడు గాని అప్పు తీసుకునేవారిగా ఉంచడని మా పాస్టర్ చాలా కబుర్లు చెప్పాడు. ఇప్పుడు నేనే అప్పుల పాలయ్యేలా ఉన్నాను. యేసయ్యా, నువ్వు ఉన్నావో లేవో సరిగా అర్థం కావడం లేదు. నీ దయ వల్ల ఈసారి అమ్మాయిలకు ఉద్యోగాలు వచ్చాయంటే నీ కానుకిచ్చుకొని నువ్వు ఉన్నావని నమ్ముతాను. లేదంటే నేనే నుయ్యో గొయ్యో చూసుకోవాలి. ముగ్గురికి ఉద్యోగాలు వస్తే యేసుక్రీస్తుని నమ్ముతుందంట, లేదంటే లేదు. ప్రస్తుతం ఇలాంటి వారు లేరంటారా? చాలా మంది ఎన్నో 10 సంవత్సరాలుగా తాము క్రీస్తు వారసులమని చెప్పుకునేవారు సైతం ఇలాంటి మొక్కుబడి ప్రార్థనలకే బానిసలవుతున్నారంటే ఆశ్చర్యంగా లేదు. ఇంతకీ ఈ కోడలికి ఉద్యోగాలు వస్తాయంటారా? అత్తగారి వరుసేమో ఇలా ఉంది, మరి కోడళ్ళు ఎలా ఉన్నారు చూద్దామా? ఆవిడ చెప్పినట్టు ఎందుకు చేయాలి? నా దగ్గర డబ్బులు బస్ ఎక్కి వెళ్దాం పదండి. తప్పే. ముష్కరులైన మన యజమానులకు సైతం లోబడి ఉండాలని వాక్యం చెబుతుంది. అత్తయ్య గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచి వెళ్దాం. ఆపై దేవుని చిత్తం. అక్క అదేంటే, నా మీద ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు రండి. రైట్. కోడళ్ళు క్రమశిక్షణ కలిగిన దేవుని వారసుల్లా ఉన్నారు. పెద్ద కోడలు తోటి కోడలిని ప్రేమతో ఆదరించి నడిపిస్తుంది. పాపం ఈ మంచి కోడలకు ఉద్యోగాలు వస్తేనే అత్తగారింటికి వెళ్ళాలి. ఇంతకీ వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? అదిగోండి, అత్తగారు ఇంటి దగ్గర కోడల సమాధానం కోసం వేచి చూస్తుంది. చూద్దాం రండి. ఉద్యోగాలు వచ్చినాయా? అవునత్తయ్య. యేసయ్యా, స్తోత్రమయ్యా. అవునత్తయ్య, జీతం 5,000. నా బంగారు తల్లిలే. అయినా ఉద్యోగాలు మీకు కాకపోతే ఇంకెవరికి వస్తాయమ్మా? వెళ్ళండి, వెళ్ళి శుభ్రంగా స్నానాలు చేసి భోజనాలు చేసి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి అమ్మా. అలాగే అత్తయ్య. అమ్మమ్మ, నాకు సీట్ ఇవ్వా? నా అమ్మే, నీకు సీట్లు తెప్పిస్తాను. ఇంట్లో లేవమ్మా. అందాకి డబ్బులు తీసుకుని కొనుక్కో. అలాగేనా? అలాగే అమ్మమ్మ. ఇలా ఆడుకోనా అన్న. ఓసే రంగమ్మ, ఇలా రావే. ఏంటమ్మా పిలిచారు? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని బజార్కి వెళ్ళి 1 కేజీ వేట మాసం, 2 లీటర్ల పాలు, మన చంటిదానికి 1 కేజీ స్వీట్లు తీసుకురా. పాలెందుకమ్మా, మనకు పాడి ఉందిగా. ఓసే పిచ్చిదానా, మన గేదెలు సాయంత్రం దాకా పాలివే. కోడలు ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయి కదా, వాళ్ళకి పాయసం కాసిపోయాలా? కబుర్లు ఆపి వెళ్ళు. అలాగేనమ్మా, వెళ్తాను. ఇంట్లోకి వెళ్తున్నావేంటే? బజార్ బయట. బుట్ట పట్టుకెళ్ళాలి కదమ్మా. వెళ్ళు వెళ్ళు. ఈవిడి గారికి ఎచ్చొచ్చినా పట్టుకోలేం, పిచ్చొచ్చినా పట్టుకోలేం. అమ్మా, భలే అత్తగారండి. ముగ్గురు కోడలికి ఉద్యోగాలు రాగానే ఎంత భక్తి పెరిగిపోయిందో. కోడలి మీద ఎక్కడా లేని ప్రేమ కూడా పెరిగిపోయింది. ఏదైనా కోడలు అదృష్టవంతులండి. ఇదిగోండమ్మా పాలు, వేట మాసం, స్వీట్స్, చిల్లర. ఇదంతా తర్వాత చూద్దాం. ముందు పాయసం కాసి కోడలకిద్దాం. ఈ వేట మాసం తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టు. త్వరగా వెళ్ళు. ఏమే చంటి? ఏంటమ్మా పిలిచావు? ఇదిగో నాన్న సీట్లు అడిగావుగా, తెప్పించాను. ఇప్పుడు ఈ 2 తినమ్మా, రోజుకొకటి ఎత్తాను. అలాగే ఆడుకో అమ్మా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా,
బ్రతుకును దీవెనగా ఇచ్చి మనసున వేదనే తొలగించిన దేవా కోరిన బ్రతుకును దీవెనగా ఇచ్చి మనసున వేదనే తొలగించిన దేవా నాదరినే వసించు దేవదేవుడా నా బ్రతుకు కాలానికి దేవుడవయ్యా నాదరినే వసించు దేవదేవుడా నా బ్రతుకు కాలానికి దేవుడవయ్యా ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా లోకములో మాకు తోడుగా ఉన్నావు లోకాన్ని జయించే కృపనిచ్చినావు లోకములో మాకు తోడుగా ఉన్నావు లోకాన్ని జయించే కృపనిచ్చినావు చెదరిన బ్రతుకును సరిచేసినావు కదలక నిలిచే బలమిమ్ము దేవా చెదరిన బ్రతుకును చెరిచేసినావు కదలక నిలిచే బలమిమ్ము దేవా మా హృదయలో ఉదయించుమనీతి సూర్యుడా మా బ్రతుకు దినములన్నీ నిన్ను వీడగా మా హృదయలో ఉదయించుమనీతి సూర్యుడా మా బ్రతుకు దినములన్నీ నిన్ను వీడగా ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 ఎంతో గొప్ప మేలుతో నింపావయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా అత్తయ్య డ్యూటీకి వెళ్ళొస్తామండి. డ్యూటీకి వెళ్ళొస్తా నా అమ్మే వెళ్ళరండి. ఆగండి, ఏంటత్తయ్య? ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని బస్కి వెళ్ళరండి. లేట్ అయితే ఆటో కట్టించుకొని వెళ్ళండి. వెళ్ళరండి. అత్తయ్య. యేసయ్యా బిడ్డలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా ఉండండి. ఈవిడ ఎంత గొప్ప విశ్వాసం అంటే పొరుగు వారికి కలిగితే అస్సలు ఓర్చుకోలేదండి. అయినా కడుపుబ్బరం తీర్చుకోవడానికి దేవుడి పేరు అడ్డం పెట్టుకుని మరీ పలకరిస్తుంది. చూడండి. వందనాలండి వదిన గారండి. వందనాలు వదిన. కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీయా పాలా? ఏమీ వద్దండి, ఊరికినే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. సరే, ఏంటి విషయాలు? ఏమున్నాయి, మీ కోడలకు ఉద్యోగాలు వచ్చాయంట కదా. ఏం ఉద్యోగాలే వదిన? 6 నెలల నుండి తిరగ్గా ఆ యేసుబాబు ఎన్నాళ్ళకు కరుణించి ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు. ఏవో ఏంటదినా, దేవుని దయవల్ని కోడలు నయమేగా ఉద్యోగాలు సంపాదించారు. నీ కొడుకులా ఎలాగో గాలి తిరుగులేగా తిరిగేది, వాళ్ళని ఏ కొయిటాయో కత్తరో పంపించేయచ్చు కదా. సర్లే గాని నువ్వెందుకు వచ్చావు కాదు చెప్తావా? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు వదినా? అవన్నీ ఇప్పుడు మాట్లాడుకు. నీకేం కావాలో చెప్పు. గొప్పేలే, ఏమీ లేదు. 500 రూపాయలు అప్పిస్తావని వచ్చాను. అయ్యో వదినా, నీకు తెలియని డబ్బు నా దగ్గర ఎక్కడుంది? ఏమనుకోకు, ఈసారికి నేను ఇవ్వలేను. వెళ్ళరా వదినా. అదేంటొదినా, నిన్ననే కాంతమ్మకి 15 రూపాయల వడ్డీకి 5,000 ఇచ్చావంట కదా. అన్ని ఆరాలు తీసావు. అది నిజమే గాని వదినా, కోడలకు ఉద్యోగాలు వచ్చాయి కదా.
వాళ్ళకి కొంచెం జీతాలు వచ్చేదాకా చేతిలో పైసలు లేకుండా చేసుకుంటే ఎలాగా? అందుకే ఇవ్వలేను వదినా. అదేంటి వదినా, నాకు చాలా అవసరం. ఇంకేం మాట్లాడుకోదినా. అదిగో అన్నయ్య గారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు వదినా, పిల్లలకి వంట చేయాలి. మళ్ళీ తర్వాత కలుద్దాం. దీన్నో పెద్ద భూతం మింగయ్యా, నా డబ్బులన్నీ వడ్డీకే మింగేసింది. ఇప్పుడు వాళ్ళ కోడలకు ఉద్యోగాలు వచ్చేసరికి డబ్బు లేదంటూ పేదార్పులు వస్తుంది. ఆ ఏసై పుణ్యమా అంటూ వాళ్ళ ముగ్గురు ఉద్యోగాలు పుట్టుకుని రావాలి. దాని ఏడుపు ముఖం చూసి ఆనందించి ఎంత గొప్ప ప్రార్థన పర్వాలండి. ఏసై దయ వల్ల ఎదుటి వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవాలంట. ఇదే నేర్పాడా ఏసై మనకి? మీరేమీ ఆశ్చర్యపడకండి, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మనం ముందుకెళ్దాం. అదిగోండి, కోడలు జీతాలు తీసుకొచ్చి అత్తగారికి ఇస్తున్నారు. రండి. అత్తయ్య ఇవ్వండి అత్తయ్య మా జీతాలు. నా బంగారు తల్లిలే, ఎంత బాగా సంపాదించారే. అత్తయ్య జీతాలు వస్తే దేవునికి దశమ భాగం ఇస్తాము అనుకున్నాం, ఇస్తారా? పిచ్చిదానా, ఆయనకి ఎంత ఇవ్వాలో నాకు తెలుసమ్మా. ఆయన మనకే ఇచ్చే దేవుడు. మనం ఆయనకి ఇవ్వాలా తల్లి? ఇవన్నీ నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే అత్తయ్య. ఏమే ప్రమీల, నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త. డబ్బంటే ఆ ముసలిది పడి చచ్చిపోద్ది, ఆ దేవుడికి మాత్రం ఇస్తుంది అనుకున్నావా? డబ్బంతా దాని చేతిలో పెట్టావు. మనం మన బాధ్యత ప్రకారంగా ఆవిడ చేతికిచ్చాం. ఆవిడ ఏది చేసినా దేవుని చెప్తాం. అన్నింటికి నువ్వు అలా మాట్లాడితే పూర్తిగా ఆవిడ మనల్ని బానిసలను చేస్తుంది. తప్పు, అలా మాట్లాడకు. ఎవరు ఎవరికి బానిసలు కారు, అందరూ దేవుని వారసులే. అలాగేనమ్మా, నీ మాట మేము ఎప్పుడైనా కాదన్నమ్మా. పద. పాస్టర్ గారు ఏంటి ఇటు వస్తున్నారు? వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు, రండి కూర్చోండి. రంగమ్మా, ఒక కప్పు పాలు పట్టరవే. ఏమ్మా, అంతా బాగున్నారా? ఈ మధ్య మీ కోడలు చర్చికి రావడం లేదేంటమ్మా? మా కోడలకు ఉద్యోగాలు వచ్చాయండి, అందువల్ల తీరిక లేక రాలేకపోతున్నారు. అదేంటమ్మా, మీ ముగ్గురు కోడలకు ఉద్యోగాలు వస్తాయని తప్పకుండా చర్చికి వస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు మీ కోడలు రావట్లేదు, మీరు రావట్లేదు. మొత్తానికి దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారా ఏమిటి? పాలు తీసుకోండి. అయ్యో, నేనెలా మర్చిపోతానండి. ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయంటే అది ఆయన కృపేగా. ఆయన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు, మరి వెళ్ళి ఆయనకి న్యాయం చేయాలి కదండి. పైగా ఆఫీసులో ఆదివారం కూడా డ్యూటీ ఉంటుందండి. ఒక్క ఆదివారం పనిచేస్తే 3 జీతాలు ఇస్తున్నారు. ఇక నేనంటారా, వీళ్ళకి వండి వార్చి ఆ పాడిని ఇంటిని చూసుకోవడమే సరిపోతుంది. మనసుకి ప్రార్థనకి వెళ్లాలనున్నా తీరిక లేక రాలేకపోతున్నానండి. ఆ దేవుడే సమయం ఇవ్వాలని మీరే ప్రార్థన చేయండి. ఖాళీ చేసుకుని దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వాలండి, మరి కొంచెం ఆదాయం కూడా చూసుకోవాలి కదండి. అయినా గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏం ప్రయోజనం చెప్పండి. పైగా మా కోడలికి ఇదివరకు ఉద్యోగాలు లేక పైసా చేతిలో ఉండేవి కావు. ప్రార్థనకు వచ్చిన 10వ పరకో కానుకేసుకునేవారు. ఇప్పుడైతే తీరిక లేకుండా చేతి నిండా సంపాదిస్తున్నారు. అందుకే 100 రూపాయలు కానుకగా ఉంచి మా కోసం ప్రార్థన చేయండి. క్షమించండి, మీకు ఖాళీ లేదని చర్చ్ మానేసి ఆ డబ్బులను కానుకగా ఇస్తే ఆ డబ్బుల కోసం ఎదురు చూసేవాడు కాదండి దేవుడు. హృదయపూర్వకంగా ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ కోసం ఎదురు చూసేవాడండి దేవుడు. మీకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో, లేకపోతే ఎప్పుడైతే మీకు దేవునికి సమయం ఇవ్వాలనిపిస్తుందో అప్పుడే సన్నిధికి వచ్చి కానుక ఇవ్వండి. ఇలా ఇవ్వకూడదమ్మా. వందనాలమ్మా, మరి వస్తాను. ఈ 100 కూడా మిగిల్చావే యేసయ్య, నువ్వెంత మంచోడువో. ఈ పాస్టర్ గారికి మా కష్టాలని తెలిస్తే డబ్బులు చెట్లకు కాస్తే కోసుకొచ్చి ఖర్చు పెట్టుకోవచ్చు. పనికెళ్తేనే కదా డబ్బులు వచ్చేది. పని మానేసి ప్రార్థనకి రమ్మంటారు, ఈయన గారిస్తారండి జీతాలు. పోన్లే, దేవుడి నామానికి స్తోత్రాలు. అమ్మ బాబోయ్, దేవుని స్తుతిస్తూనే దేవుని దూషించడం అంటే ఇదేనేమో. ఇంత గొప్ప మేధావులైన విశ్వాసులు సంఘంలో ఉంటున్నారు కాబట్టి కొన్ని సంఘాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయండి. ఏదేమైనా ఈ అత్తగారు ఉద్యోగాలు వచ్చేదాకానేమో ప్రవ్వా నీ రుణం ఉంచుకోండి నాయనా అని చెప్పింది. తీరా కోడలు జీతాలు తీసుకొచ్చి అత్తయ్య దశంభాగం ఇస్తామనేసరికి ఇమ్మంటేనే ఇష్టపడటం లేదు. దేవునికి సమయం కాదు కదా, మనసు కూడా ఇవ్వలేదు ఆవిడ. వచ్చేదాకా దేవుడని వచ్చిన తర్వాతే ఖాళీ లేదని ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. 6 నెలలు గడిచింది, కోడళ్ళు డల్లుగా ఇంటికొస్తున్నారు. ఏం జరిగిందో?
అయ్యో, ఈ విషయం అత్తయ్య గారికి ఎలా చెప్పాలి? చెప్పేదే ఉందే, మన ఉద్యోగాలు పుట్టుకుమన్నా అని చెప్దాం. దెబ్బకి ఆవిడ గుండె ఆగిపోద్ది. పోతే పోనివే, లేకపోతే ఒక్కరోజైనా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇచ్చిందా, దర్శనం బాగా ఇచ్చిందా? తప్పు, అలా మాట్లాడకండి. ఆవిడ వాక్యం తెలియక తప్పు చేస్తుంటే మన వాక్యం తెలిసి తప్పు చేస్తున్నాం. మనందరం కలిసి ఆవిడ గురించి ప్రార్థన చేద్దాం. ఆవిడ గురించి మనం ప్రార్థన చేయడం కాదు, ఆవిడ వచ్చిందంటే మనకు చేస్తుంది ఓ పెద్ద ప్రార్థన. అవునే, సమయానికి వీళ్ళు కూడా లేరు. మన జీతాల మీద ఆధారపడి ఒక కొడుకుని కోయట, ఇంకొక కొడుకుని సింగపూర్, ఇంకొక కొడుకుని కత్తెర పంపించి ఈవిడ అత్తర పూసుకొని తిరుగుతుంది. అదిగో అత్తర వాసన వస్తుంది. మన అత్తగారు వస్తున్నట్టున్నారు. అబ్బబ్బబ్బా, ఏమండరా బాబు, దారంతా వేసి ఉంటే బాగుండేది. ఏంటే మీరు ఇంట్లో ఉన్నారు, డ్యూటీలకి వెళ్ళలేదా? అత్తయ్య, మరేమో అదేంటంటే మరి ఏంటే కాని కాని అది మేము చెప్పాలనుకుంటుంది ఏదో సరిగ్గా చెప్పండి. సరిగ్గా చెప్పేదే ఉంది అత్తయ్య, మా ఉద్యోగాలు పుట్టుకుమన్నాయి. ఏంటి ఉద్యోగాలు పుట్టుకుమన్నాయా? ఏమైంది అత్తయ్య? ఏం కాలేదు, దూరం జరగండి. ఇంతకీ ఎలా పుట్టుకుమన్నాయి? అత్తయ్య, మా కంపెనీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదంట. సరిగా లెక్కలు చూపించినందువలన మా కంపెనీకి సీల్ వేశారు అత్తయ్య. మేమే కాదు అత్తయ్య, మాతో పాటు పనిచేసి పర్మనెంట్ గాని 250 మంది సీల్ తెచ్చేదాకా ఖాళీయే. అయినా ఈ ఉద్యోగాలు పోవడం నా కర్మ, మిమ్మల్ని కట్టుకోవడమే నా దరిద్రం. మీరు ఈ ఇంటి కోడలయ్యారు, అప్పటి నుంచి నా నాశనం ఆరంభమైంది. అత్తయ్య, మీరు అలా అనకండి అత్తయ్య. మీరే జాలి చూపించాలి అత్తయ్య. మాకు దిక్కెవరు అత్తయ్య? కాళ్ళ మీద పడితే కనికరించేంత గొప్ప హృదయం నాకు లేదు. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మిమ్మల్ని నేను భరించలేను. అత్తయ్య, ఇంకేం మాట్లాడకండి, వెళ్ళండి. మేము ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడ లేని భక్తి ఎగసిపడే సముద్ర కెరటం అంటే ఇదేనేమో. మేలు జరిగితే సంతోషం, కీడు జరిగితే దుఃఖం. ఈ తత్వం ఉన్నవాళ్ళు విశ్వాసంలో నిలకడగా ఉండలేరు. ఇలాంటి వారికి యేసయ్యతో పని లేదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలే కావాలి. ఇలాంటి వారు మారాలంటే ఆ దేవుడే వాళ్ళని ఆకర్షించుకోవాలి. ఈ అత్తగారు ఎలా మారుతారో ముందు ముందు చూడాలి. ఇప్పుడు రంగమ్మ ఇంట్లో ఉన్న కోడల్ని చూద్దామా? రంగమ్మ మనం తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది. మొరపెట్టుకుంటామండి, మా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. చాలా సంతోషం అమ్మా. మీ అత్తయ్య గారు మిమ్మల్ని ద్వేషించినా మీరు మాత్రం దైవవాక్యం ప్రకారం ఆవిడకు లోబడి ఉండే విధానాన్ని దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. మీ ఆశ ఫలించాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. మరి వస్తానమ్మా. ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగానే మిగిలాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా.
ఘనమని నమ్మాను మోసపోయాను ధరణిలో ఎందరు నాలానే జారిపోయారు ఘనమే ఘనమని నమ్మాను మోసపోయాను ధరణిలో ఎందరు నాలానే జారిపోయారు వేచితిని నీ దీవెనకై అందరికీ దూరమై వేచితిని నీ దీవెనకై అందరికీ దూరమై అనాథగానే మిగిలాను రావా యేసయ్యా రావా యేసయ్యా రావా యేసయ్యా రావా యేసయ్యా క్రోధముతో కోపములో పాపినయ్యాను ప్రేమించే కోడళ్లను చేజార్చుకున్నాను క్రోధముతో కోపములో పాపినయ్యాను ప్రేమించే కోడళ్లను చేజార్చుకున్నాను వేచితిని నీ కృపకై అందరికీ నే దూరమై వేచితిని నీ కృపకై అందరికీ నే దూరమై అనాథగానే మిగిలాను రావా యేసయ్యా రావా యేసయ్యా రావా యేసయ్యా రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగానే మిగిలాను రావా యేసయ్యా 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 అమ్మగారు అలా పడిపోయారంటమ్మా అయ్యో నా లేవండి కర్మే తల్లి నా కర్మ అమ్మా నడుము విరిగిపోయినట్టుంది అయ్యో లేవండి అమ్మా 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 నా అపరాధాలకు శిక్ష పడిందే తల్లి అమ్మా భయపడొద్దమ్మా మీకేమీ కాదు అమ్మా అయ్యో ఆ దేవుడు అయ్య ఉన్నారు బాబోయ్ పదండి. అమ్మా అమ్మా అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అమ్మా అయ్యో యేసయ్యా జాగ్రత్తగా పడుకోండి అమ్మా నాయనా. నేను ఇప్పుడే వస్తాను అమ్మా అయ్య బాబోయ్ అమ్మాయి గారు మీ అత్తయ్య గారు నీళ్ళు తెస్తే కాల్జారు పడిపోయారమ్మా అయ్యో అత్తయ్య గారు పడిపోయారా ఇప్పుడు ఎలా ఉన్నారు నడవలేకపోతున్నారు మంచం మీద పడుకోబెట్టి వచ్చానమ్మా ఎందుకో గనక ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది అలాంటి వెంటదేనమ్మా అనుబంధం అంటే అమ్మా ఒసే చంటిదానా కాస్త మంచినీళ్ళు ఇవ్వే ఇది ఎక్కడికి పోయిందో ఆటలకి ఒసే చిన్నదానా మంచినీళ్ళు ఇవ్వే అయ్యో భగవంతుడా మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా చేసుకున్నాను అమ్మగారు ఎవరు వచ్చారు అయ్యో అత్తయ్య అయ్యో యేసయ్యా. అత్తయ్య ఎలా ఉంది బాబోయ్. అత్తయ్య? అత్తయ్య ఏమైంది అత్తయ్య యేసయ్యా నాయనా. మంచినీళ్ళు తాగండి అత్తయ్య. అయ్యో ఎలా అయిపోయారు అత్తయ్య అయ్యో అత్తయ్య ఎలా పడిపోయారు అత్తయ్య అమ్మా ఈ రాక్షసుని చూడటానికి వచ్చారా అమ్మా అత్తయ్య అలా మాట్లాడుకుంది అత్తయ్య ముందు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుద్దాం అత్తయ్య అమ్మా అయ్యా ఏసయ్యా నాయనా
చూసారా ఎంత పని చేసిందో అత్తగారి అవివేకం. దేవుని సమయాన్ని దొంగిలించి, దేవుని ధనాన్ని దొంగిలించి ఇవాళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నిమిత్తం డబ్బు చెల్లించింది. అందరినీ దూరం చేసుకున్నాక జరిగిన ప్రమాదాన్ని బట్టి మనిషి విలువేమిటో, డబ్బు విలువేమిటో తెలుసుకుంది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన అత్తా కోడలను చూద్దామా? కూర్చోండి అమ్మా. అమ్మా, మీ విషయంలో నేను చాలా రాక్షసిగా ప్రవర్తించాను. మీరు నన్ను క్షమించి నా కోసం చేసిన ప్రార్థనే నన్ను కాపాడింది. చర్చికి వెళ్తున్నారా అమ్మా? లేదమ్మా, పాస్టర్ గారు వచ్చి చర్చికి రమ్మన్నారు. మా అత్తయ్య గారు ఇష్టపడి పంపించేంత వరకు చర్చికి రామని ఖచ్చితంగా చెప్పేశారు. దైవవాక్యానికి లోబడే మనసును మీ కోడలకు ఆ దేవుడే అనుగ్రహించాడు. వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా. రండి కూర్చోండి. మీరు కూర్చోండి. జరగండి అమ్మా. దైవవాక్యం తెలిసిన కోడలు కాబట్టి నేను రాక్షసిలా ప్రవర్తించిన ఈ అత్తని రాక్షసిలా కాకుండా తల్లిలా ఆదరించి హాస్పిటల్లో పరిచర్యలు చేశారండి. దేవుడు నాకు కోట్ల కంటే విలువైన కోడలను అనుగ్రహించాడు. నేను ఎన్నన్నా నన్ను ఎప్పుడూ ద్వేషించలేదు. కాకపోతే నేను తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. గతంలో నేను మీ విషయంలో కూడా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. లేదమ్మా, మీరు ఎప్పుడూ ఏమీ అనలేదు. సైతాన్ శోధన వల్లనే మీరలా మాట్లాడారు. దేవుడు ఇప్పుడే తొలగించాడు. సరేనమ్మా, అంతా బాగుంది కదా. మరి నేను వెళ్ళి వస్తాను, ప్రార్థన ఉంది. పాస్టర్ గారు, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఇక జీవితాంతం ఆ దేవుని సన్నిధి విడిచిపెట్టను. నా కోడలతో, కొడుకులతో, కుటుంబం అంతా ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబడాలన్నదే నా ఆశ. నేనే కాక ఇంకా అనేకులను ఆయన సన్నిధికి నడిపిస్తాను. దైవాశీస్సులు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. వందనాలండి. దేవా, మా కుటుంబం ఎప్పుడు నీతో కలిసి ఉండే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కోరికలు మరణ బంధకములని మనసును చెరిపే మహాబంధకములని భూమిలో కోరికలు మరణ బంధకములని మనసును చెరిపే మహాబంధకములని ఆశాలోచనలు ఆవేదన వలయములే ఆశాలోచనలు
యాతనలు ఆవేదన వలయములే దాని నుంచి తొలగించే దైవ ప్రేమ పొందితిని దాని నుంచి తొలగించే దైవ ప్రేమ పొందితిని ప్రేమతో నా దేవుడు ఈ దీనను కరుణించెను ద్వేషం కరుణలేని తత్వములు అపవాది రేపినట్టి దైవ విరోధత్వమని కోపం ద్వేషం కరుణలేని తత్వములు అపవాది రేపినట్టి దైవ విరోధత్వమని వాక్యము తెలిపిన వినలేని తత్వములు వాక్యము తెలిపిన వినలేని తత్వములు చెదరిన నన్ను చేరదీసి ఆదరించే దేవుడు చెదరిన నన్ను చేరదీసి ఆదరించే దేవుడు ప్రేమతో నా దేవుడు ఈ దీనను కరుణించెను పాపమును నాదరి చేరకుండా ఏ అపాయములో నీ పడిపోకుండా ఏ పాపమును నాదరి చేరకుండా ఏ అపాయములో నీ పడిపోకుండా ఉల్కక నిద్రించక కాపాడిన దేవుడు నిద్రించక కాపాడిన దేవుడు నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు ప్రేమతో నా దేవుడు ఈ దీనను కరుణించెను మహిమగల దేవుడు నన్ను రక్షించుటకు మహిమగల దేవుడు నన్ను రక్షించుటకు సిలువలోన చూపినట్టి సహనమే నా భాగ్యం సిలువలోన చూపినట్టి సహనమే నా భాగ్యం ప్రేమతో నా దేవుడు ఈ దీనను కరుణించెను తప్పు అని వాక్యం మనల్ని గద్దిస్తున్నా లెక్క చేయకుండా తప్పులు చేసేవారు ఈ అత్తగారి చరిత్ర చూసైనా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఆ ప్రభు సదాకాలము మనందరినీ ఆదరించి నడిపించును గాక. ఆమేన్.